హాయ్ ఫ్రెండ్స్, ఈ పొద్దున్నే ఈ యొక్క మ్యాంగో తీసుకొని ఈ విధంగా తొక్క తీసి ఈ విధంగా తింటున్నానేసి మీరు అనుకుంటున్నారా? సో దీని వెనకాల చాలా కష్టమవుతుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క సంచిలోనైతే ఈ యొక్క బూడిద అనేది నాకు చేతులు అలాగే నా కాళ్ళు ఈ విధంగా బూడితో మొత్తం నింపేశానండి. ఎందుకు అనుకుంటున్నారు? అయితే చెట్లు మనకైతే ఎర్రచీమలు అయితే ఉంటాయండి. కొన్ని చోట్ల ఉంటాయి, కొన్ని చోట్ల ఉన్నాయి. అయితే ఆ యొక్క ఎర్రచీమలు అనేది మనల్ని కరుస్తాయండి. ఆ యొక్క ఎర్రచీమలు మనం కరిసేటప్పుడు చాలా అయితే నొప్పి పెట్టేస్తాయి. సో దాని సేఫ్టీ కోసం అయితే ఈ యొక్క బూడిదని అయితే రాసుకోవడం జరిగింది. ముందుగా ఎక్కే ముందు ఈ యొక్క చెట్టు మీద ఈ యొక్క బూడిదని జల్లాలి, తర్వాత మనం అయితే ఎక్కాలి. ఎందుకంటే వాటి నుంచి మనం రక్షణ పొందాలి కదా. మేమనకదే మా యొక్క గిరిజనులు కూడా ఇదే విధానం మీద పాటిస్తారు. ఫైనల్గా నేనైతే ఎక్కిపోయిన తర్వాత కాయలను తెంపేసిన ఈ విధంగా నేను దిగాను. దిగిన తర్వాత నాకు నచ్చిన కాయలు అయితే చూశాను. ఏది పండు ఏది కాయలు అనేసి ఈ విధంగా చెక్ చేశాను. తినే ముందు కొద్దిగా క్లీన్ చేసుకుందాం దరిద్రంగా ఉందనేసి నేనైతే ఈ విధంగా కొద్దిగా క్లీన్ చేసుకుని నాకు నచ్చిన కాయ అయితే ఒక తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనంటే ఒక కాయలేగా లేరని అనుకున్నాను. బట్ అందులో చూస్తే చాలా పళ్ళు కూడా ఉన్నాయి. చూడ్డానికే ఇది గ్రీన్ కలర్ ఉన్న కాయలాగా అనిపిస్తుంది, బట్ ఇదేంటంటే పళ్ళేనండి ఇవన్నీ. సో నేనైతే ఒకటి నచ్చినవి తీసుకున్నాను ఈ విధంగా. ఎందుకులనేసి పెద్దవైతే ఈ విధంగా పట్టి నేను అందులో తొక్క అయితే ఈ విధంగా అయితే నేను తీస్తున్నాను. సో లోపల చూడండి ఎంత ఎర్రగా ఉంది. చూడ్డానికి కళ్ళు మూసి తినేవచ్చు అనే విధంగా అయితే ఉంది ఈ యొక్క కాయ అనేది. తీసినంత వరకు తినేయాలనేసి మైండ్లో ఒకటే బిజారు పెట్టేస్తుంది. సో ఫైనల్గా ఈ విధంగా తొక్క తీసి ఈ విధంగా తినేసాను. టేస్ట్ మాత్రం నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేసుకున్న డబుల్ అవుతుంది. ఆ విధంగా అనేది ఈ యొక్క పండు అనేది నాకైతే ఎంతో రుచిని నాకైతే ఇచ్చింది. సో అలా ఆపకుండా ఇలా నోట్లోనే తినేస్తూ ఉన్నాను. మా అత్తగారు అయితే చూడండి ఈ విధంగా కాయలను నింపేస్తుంది ఒక్కొక్కటి. సో ఫైనల్గా ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో మాకైతే తెలియజేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి.